ఓటర్ల సవరణ ద్వారా ఓట్లు తొలగిస్తే ఊరుకునేది లేదని కేంద్ర ప్రభుత్వ తీరును ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ దుయ్యబట్టారు. దీనిపై ఎన్నో అపోహలు ఉన్నాయని వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. మరోవైపు నీట్ పేపర్ లీకేజీలో కేంద్రం నిర్లక్ష్యంగా ఉందని, బాధ్యులపై ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నేతలు మాట్లాడారు. ప్రతి బూత్కి కూడా మేము నియమించుకోవడం జరిగింది. పార్టీ సర్వేల ఇప్పటికే ఆ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రులు కూడా హాజరై వారు కూడా వారి విలువైన సూచనలు, సలహాలను ఈ జిల్లాలో అందరూ డిప్యూటీ సీఎం గారు పార్టీ నియోజకవర్గంలో, అలాగే తొమ్మిది గారు నియోజకవర్గంలో, శ్రీనివాస్ రెడ్డి గారు వారి నియోజకవర్గంలో, శాసనసభ్యులు కూడా వారి నియోజకవర్గాల్లో ఈ యొక్క ఏరియా శిక్షణ కార్యక్రమంలో పాల్గొని వారందరికీ కూడా నిర్దేశం చేయడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో అనేకమైనటువంటి అంశాలను చేర్చి దాదాపు 140% ఓట్లు వేరు వేసే విధంగా నియమ నిబంధనలు కట్టవాలని చాలా దుర్మార్గంగా మేము కాంగ్రెస్ పార్టీ పరంగా భావిస్తూ దీని మీద ఆందోళన కూడా చేపట్టాలని చెప్పి భవిష్యత్తులో నిర్ణయించాం. దీనికి అనేకమైనటువంటి విషయాలు, సాధ్యం కానటువంటి పరిష్కారాలు లేనటువంటి ప్రశ్నలు కూడా ఈ సభలో సంధించి వాటికి పరిష్కారం చూపెట్టాలి, వాటికి వివరణ ఇస్తేనే మీకు ఓట్లు ఉంటాయనేటటువంటి దుర్మార్గమైనటువంటి నియమ నిబంధనలు ప్రవేశపెట్టింది మరి భారతీయ జనతా పార్టీ. కాబట్టి దాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానికి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ పరంగా రాష్ట్ర కాంగ్రెస్ దిశానిర్దేశం మేరకు ఎప్పటికప్పుడు వారు గాంధీ భవన్ నుంచి పిసిసి అధ్యక్షుల వారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు స్థానికంగా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టంగా భావించి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి నాయకులు కూడా మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. పోతే దుర్మార్గంగా ఉదాహరణకు ఇప్పటికే మ్యాపింగ్, అన్మ్యాపింగ్ అనే పేరుతోని ఉదాహరణకి ఖమ్మం నియోజకవర్గం ఒక్కటే తీసుకుంటే 3,28,203 ఓట్లు మొత్తం ఓట్లు ఖమ్మం నియోజకవర్గంలో ఉంటే మ్యాపింగ్ కేవలం 1,76,655 ఓట్లు మాత్రమే మ్యాపింగ్లోకి వెళ్ళాయి. 1,51,545 ఓట్లు అన్మ్యాపింగ్లోకి వెళ్ళాయి. అంటే ఈ 1,51,545 ఓట్లు అన్మ్యాపింగ్లో ఉన్న వాళ్ళు ప్రభుత్వం కోరినటువంటి నియమ నిబంధనల ప్రకారం ఆ యొక్క వాళ్ళు కావాల్సిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే తప్ప వాళ్ళకి మళ్ళీ ఓట్లు రావు. ఇది చాలా పెద్ద విషయం. అంటే దాదాపు 40% పైనే ఓట్లని తీసేయడానికి మరి ఇక్కడ అన్మ్యాపింగ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో ప్రతి పోలింగ్ బూత్లో కూడా మా యొక్క కాంగ్రెస్ పార్టీ బిఎల్ఎంగా ఉన్నవాళ్ళు చాలా సుశిక్షితులై నెల రోజుల్లోనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టుకొని మన ఓట్లు పోకుండా కాపాడుకోవాలని చెప్పి ఎక్కడికక్కడ ప్రతి కార్యకర్త కూడా బిఎల్ఏ కూలికి అండగా ఉండి మన ఓట్లు పోకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ నెల 25వ తారీఖు నుంచే ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఇంటికి బిఎల్ఓలు వస్తారు. ఆ బిఎల్ఓలతో పాటే మన బిఎల్ఏ2 కూడా ఉండి బిఎల్ఓకు పక్కనే ఉండి మన ఓట్లు పోకుండా ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఓటర్ని సునిశ్చితంగా పరిశీలించుకొని మన ఓట్లు పోకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం బిఎల్ఏపై ఉందని చెప్పి జిల్లా నుంచి సందేశం అనుకూలంగా పోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. తర్వాత ముసాయిదా పట్టణం 31/7/26 మరి ముసాయిదా ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత 31/7/26 నుంచి 30/8/26 వరకు మన అభ్యంతరాలు, క్లెయిమ్లు పరిశీలిస్తారు. తర్వాత 31/7/26 నుండి 28/9/26 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలను పరిష్కరిస్తారు. ఆ తర్వాత తుది ఓటర్ల జాబితా ప్రచురణ ఫైనల్ పబ్లికేషన్ 1/10/2026 ఉంది. తుది ఓటర్ల ప్రచురణ
జాబితా ప్రచురించిన తర్వాత ఇక మనం చాలా